హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2-3 రోజుల క్రితం నాసిక్లోని టీసీఎస్కు సంబంధించిన ఒక బీపీఓ ఆఫీసులోని పనిచేస్తున్న ఉద్యోగుల మీద లైంగికంగా, మానసికంగా, అదేవిధంగా మత మార్పిడిల కోసమని చాలా వరకు ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ అధికారులు, అదేవిధంగా కొంతమంది మహిళా ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని చాలా తీవ్రంగా వేధించారని చెప్పి మనకి సమాచారం ఉన్నది. దీని మీద ఆల్రెడీ దాదాపు 9 కేసులు నమోదవడం జరిగింది. అసలు ఈ కేసులు ఏంటి, దీని వెనక ఉన్న పూర్వాపరాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, కరోనా అయిపోయిన తర్వాత అంటే దాదాపు 2022వ సంవత్సరం నుంచి ఈ నాసిక్లో ఉన్న టీసీఎస్ క్యాంపస్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఆ కంపెనీలోని ఉన్నతాధికారులు చాలా తీవ్రంగా శారీరకంగా వేధించారని చెప్పి, అదేవిధంగా వాళ్ళని పూర్తిగా మతాలు మార్చుకోమని ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి, వాళ్ళ చేత ఈ నాన్ వెజ్లు తినిపించడానికి ప్రయత్నించారని, మానసికంగా శారీరకంగా చాలా వరకు ఇబ్బందులు పెట్టారని చెప్పి, దీని మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదని అభియోగాలు రావడం జరిగింది. ఇక్కడ ఒక ఉద్యోగిని తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక వ్యక్తి మోసం చేశాడని నాసిక్లోని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనితో పోలీసులు దీని మీద కొద్ది లోతుగా విచారణ చేయాలని చెప్పి అండర్ కవర్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే పోలీసు యూనిఫామ్లో కాకుండా సామాన్య వ్యక్తులుగా ఈ కంపెనీలోకి వెళ్ళి అక్కడ రెడ్ హ్యాండెడ్గా ఒక ఉద్యోగిని ఈ లైంగిక వేధింపులు చేస్తుంటే పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత ఈ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ఈ లైంగిక వేధింపులకి, మానసిక వేధింపులకి బారిన పడ్డారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు చేయడం జరిగింది. ఈ విధంగా 9 కంప్లైంట్లు వచ్చాయి. ఈ 9 కంప్లైంట్లో ముఖ్యమైనవి ఈ మత మార్పిడిల కోసం చాలా తీవ్రమైన ఒత్తిడులు చేశారని చెప్పి, అదేవిధంగా వాళ్ళని ఈ గ్రూప్ లీడర్లు పిలిపించుకొని అసభ్య పదజాలంతోనే కామెంట్లు చేయడం, మానసికంగా వేధించడం చేశారని చెప్పి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు వాళ్ళు కనుగొనడం జరిగింది. దీనితో దీనికి పాల్పడినటువంటి దాదాపు 8 మంది మీద కేసులు నమోదు చేశారు. 7 మంది అరెస్ట్ అయ్యారు. ఒక లేడీ ఆఫీసర్ మాత్రం ప్రస్తుతం పరారులో ఉన్నారు. ఆవిడ నిదా ఖాన్ ఆవిడ పేరు. ఆవిడ ప్రస్తుతం పరారులో ఉన్నారు. కాకపోతే ఈరోజే నాసిక్ కోర్టులో ఆవిడ తను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి తనని అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోర్టుని అప్రోచ్ అయ్యారని చెప్పి మనకు సమాచారం వస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. కాకపోతే ఆవిడైతే ప్రస్తుతానికి పరారులో ఉన్నారు. మిగతా 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ప్రస్తుతం ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని దీని మీద ఒక సిట్టును నియమించడం జరిగింది. ఈ సిట్టు ఈ కేసుని చాలా పకడ్బందీగా ఈ విచారణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. టీసీఎస్ కంపెనీ తరపు నుంచి ఈ ఉద్యోగస్తులందరినీ డిస్మిస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ టీసీఎస్ క్యాంపస్ని మూసివేసి అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పి ఈ టీసీఎస్ అధికారులు ఈ ఉద్యోగులకు ఆదేశించడం జరిగింది. కాకపోతే ఇక్కడ కేవలం ఉద్యోగులను మాత్రమే లైంగికంగా, మానసికంగా వేధించారా
దీని మీద ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా, దీని మీద ఏమైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లతోని వీళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా అని ఆ దిశగా మహారాష్ట్ర పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మత మార్పిడిల కోసం ఒత్తిడులు చేశారంటే అది ఖచ్చితంగా దీని వెనుక విదేశీ హస్తాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా టెర్రరిస్ట్ గ్రూపుల హస్తాలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆ దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరి ఈ విచారణలో ఏ విషయాలు ముందు బయటకు వస్తాయి అనేది మనకి అతి త్వరలో తెలుస్తుంది. కాకపోతే టీసీఎస్ అనేది మన దేశంలో ఉన్న ఒక అత్యున్నతమైన సంస్థ. అటువంటి సంస్థలో ఇలాగ ఉద్యోగాలు చేస్తున్న మహిళల మీద ఈ లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, అదేవిధంగా మత మార్పిడిల కోసం ఇంత ఒత్తిడులు జరుగుతున్న ఈ కంపెనీ యాజమాన్యానికి తెలియలేదంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా కార్యక్రమాలు చేశారు, చాలా ఆర్గనైజ్డ్గా కొనసాగించారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఈ వ్యక్తులు కేవలం వాళ్ళ స్వార్థం కోసమే చేశారా, లేదంటే వేరే వాళ్ళ విదేశీ శక్తుల నుంచి కొంతవరకు ఏమైనా లబ్ధి పొందుతూ ఇక్కడ ఉన్న మహిళల్ని మతం మార్పించడానికి ఒత్తిడులు తీసుకొచ్చారా అనేది మనకు విచారణలో తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ కేసు అనేది చాలా వరకు మన దేశంలో ఒక సంచలనాన్ని రేకెత్తించడం జరిగింది. దీనితో టీసీఎస్ కూడా అప్రమత్తమై వాళ్ళ ఇంటర్నల్గా కూడా దీని మీద ఒక కమిషన్ వేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అంటే ఒక పక్క ప్రభుత్వం, పోలీసులు ఈ కేసు నిమిత్తం విచారణ చేస్తున్నారు. అదేవిధంగా టీసీఎస్ కంపెనీ తరపు నుంచి కూడా ఇంటర్నల్గా ఒక కమిటీ విచారణ కొనసాగిస్తుంది. మరి దీంట్లో ఏ విషయాలు బయటపడతాయి అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.